అర్థం ప్రజలకి మేలు చేసేదని. మరి ప్రజలకు మేలు చేసే ఒక కాశీనాయన సత్రాన్ని అటవీ శాఖ అధికారులు కొడుతుంటే పవన్ కళ్యాణ్ ఎందుకు అడ్డుకోలేదు? ఆ విషయాన్ని కూడా ఉపయోగించుకోలేదు జగన్. అట్లా చాలా అంశాలు వస్తున్నా కూడా జగన్ దాన్ని గ్రాప్ చేసుకుని ప్రజా ఉద్యమాలు నిర్మించడంలో ఫెయిల్ అవుతున్నాడు. అట్లాగే చంద్రబాబుతో కంపేర్ చేసినప్పుడు తమ నాయకులు అరెస్ట్ అయ్యి జైళ్ళలో ఉంటే ఇమీడియట్గా విడిపించుకునే ఒక వ్యవస్థ జగన్ దగ్గర లేదు. చంద్రబాబు మనం చూస్తే చాలామంది గతంలో నాయకులు అరెస్ట్ అయినప్పుడు, చివరికి రఘురామకృష్ణరాజులు అరెస్ట్ అయినప్పుడు అర్ధరాత్రులు కూడా జడ్జిల్ని లేపి మరి ఇళ్లలో కూడా బెయిల్ తెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి. లేదు ప్రైవేట్ హాస్పిటల్లో అచ్చెన్నాయుడు లాంటి రమేష్ హాస్పిటల్కి తీసుకెళ్లిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇవాళ చూస్తే మనకి వంశీని ఎలా వేధిస్తున్నారో చూస్తున్నాం, పోసాని కృష్ణమురళిని ఎలా వేధిస్తున్నారో చూస్తాం. జగన్ ఏం చేయగలుగుతున్నాడు? సో ఇది ఆ బలహీనతలంతా ఎప్పుడు బయటపడతాయంటే అధికారం లేనప్పుడు. అధికారం ఉంటే నువ్వు నీళ్ళల్లో చేపలాగా నీళ్లు ఉన్నట్టు, అధికారం లేకపోతే నీళ్లు లేని చెరువులో చేపలాగా మనం బయటకు వచ్చేస్తాం. మన బలమంతా అధికారం లేనప్పుడు కూడా నువ్వు ఉండగలగాలి, సర్వైవ్ కాగలగాలి, నీ క్యాడర్ని నీ నాయకుల్ని కాపాడుకోగలగాలి. అది జగన్ ఫెయిల్యూర్ కనిపిస్తుంది. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే అంత జగన్ ఫెయిల్యూర్ ఉన్నప్పటికీ కూడా కింది స్థాయి నాయకత్వం, కింది స్థాయి కేడరు వైసీపీలో చాలా స్ట్రాంగ్గానే ఉంది. దీనికి ఒక కారణం ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్గా అరెస్టులు చేయడం, దౌర్జన్యపూరితంగా వాళ్ళ మీద దాడులు చేయించడం, దీనివల్ల వాళ్ళ కసి పెరిగింది. సరే రండి ఏమవుతుంది, జైలుకి వెళ్తాము, లేకపోతే దెబ్బలు తింటాం, అంతే కదా, ఎంతకాలం మనం భయపడి పరుగులెత్తా ఉంటాం అని ఒక ధైర్యంగా నిలబడడం అనేది జగన్కి ఇది గొప్ప ఒక ఉత్సాహాన్ని ఇచ్చే అంశము. ఎందుకంటే తనకంటే కూడా తన పై స్థాయి నాయకుల కంటే కూడా కింది స్థాయి కేడరు, కింది స్థాయి నాయకులు వైసీపీ వైపు దృఢంగా నిలబడడం అనేది జగన్కి పాజిటివ్ అంశం. దీని నుంచి తెలుగుదేశం ప్రభుత్వం కూడా నేర్చుకోవాల్సింది ఏంటంటే పై స్థాయి నాయకులను టార్గెట్ చేస్తే ఓకే, కానీ కింది స్థాయి వాళ్ళని ఎప్పుడు కూడా హింసించి అక్రమంగా జైళ్ళలో పెడితే తీవ్ర వ్యతిరేకత ప్రజల్లో నుంచి వస్తుంది. అది చంద్రబాబు ప్రభుత్వం నుంచి చూసినప్పుడు చంద్రబాబుకి పవన్ కళ్యాణ్ వెరీ ఇంపార్టెంట్. పవన్ కళ్యాణ్ లేకుండా ఎన్నికలు పోయే పరిస్థితి చంద్రబాబుకి ఆనాటికి లేదు. సో రెండవది బీజేపీతో పొత్తుకు కూడా పవన్ కళ్యాణ్ అవసరమైంది. కమ్మ కాపు కాంబినేషన్ కలిపి జగన్ని ఎదుర్కోవాలి. ఎందుకంటే జగన్ ఇంత తక్కువ వస్తుందని ఎవరు కూడా తెలుగుదేశంలో కూడా ఊహించలేదు. అందుకని చంద్రబాబు పవన్ కళ్యాణ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఎప్పుడు ఆయన కెరీర్లో, పొలిటికల్ కెరీర్లో తనతో కలిసి వస్తున్న పార్టీలకి నాయకులకి ఇవ్వని ఇంపార్టెన్స్ పవన్ కళ్యాణ్కి ఇచ్చాడు. సో అందువల్ల అక్కడ పవన్ కళ్యాణ్ కోరి నియోజకవర్గానిలో ఈయన కోఆపరేట్ చేసి గెలిపించాల్సిన బాధ్యత చంద్రబాబు మీద. ఎందుకంటే పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గంలో ఎక్కువ గడపలేడు, స్టేట్ అంతా తిరగాల్సిన అవసరం ఉంది. కాబట్టి అక్కడ బాధ్యతని వర్మకు అప్పగించాడు. యాక్చువల్గా వర్మ పరిస్థితి చూస్తే ఆయన పూర్తి పేరు శ్రీ వత్సవాయి సత్యనారాయణ వర్మ, ఎస్విఎస్ఎన్ వర్మ అంటారు. ఆయన 2009లో రాజకీయాల్లోకి వచ్చాడు. 2000 అప్పుడు వంగగీత మీద ఫస్ట్ పోటీ చేశారు. అప్పుడు వంగగీత గెలిచింది ప్రజారాజ్యం నుంచి. ఆ తర్వాత 2014లో ఈయనకి సీట్ ఇవ్వలేదు. అప్పుడు ఈయన రెబల్గా అక్కడ పోటీ చేసి పెండం దొరబాబు మీద ఈయన గెలిచాడు. దాని తర్వాత తెలుగుదేశంలోకి మళ్ళీ చేరాడు. సో దాని తర్వాత మళ్ళీ 2019లో ఆయన ఓడిపోయాడు. అప్పుడు జగన్ వేవ్ వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన ప్రజల్లో నిరంతరం ఉండడం, కరోనా టైంలో కూడా ప్రజలకి కావాల్సిన వస్తు సేవల్ని ఆయన అందించడం, ప్రాణాలకి భయపడకుండా ఇవన్నీ చేయగలిగాడు. కాబట్టి అక్కడ వర్మకి అయితే పిఠాపురంలో మంచి పేరుంది. ప్రజల్లో ఉంటాడు, ప్రజల సమస్యలకి స్పందిస్తాడు ఇమ్మీడియట్గా అన్న ఇది ఉంది. ఎక్కడ కూడా తాను నాయకుడనే ఒక అహంకారం చూపించకుండా సామాన్య కార్యకర్తలాగా ఆయన పనిచేస్తాడని. సో ఆ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అది కోరేసరికి చంద్రబాబు ఆయన్ని పిలిచి ఆయనకి ఒక హామీ ఇచ్చి నీకు ఫస్ట్ ఎమ్మెల్సీ నీకే ఇస్తానని ఒప్పించి పంపించాడు. లోకేష్ చంద్రబాబు హామీలు ఇవ్వడంతోనే ఆయన కూడా మనస్ఫూర్తిగా రంగంలో దిగి, ఎందుకంటే ఆయన కూడా అర్థం చేసుకున్నాడు ప్రభుత్వం మన పార్టీ ప్రభుత్వంలోకి రావాలంటే పవన్ కళ్యాణ్ అవసరం ఉంది, పవన్ కళ్యాణ్ గెలిపించాలంటే మనం త్యాగం చేయాలి అన్నది ఆయన కూడా అర్థమయ్యి ఆయన రంగంలోకి దిగాడు. పవన్ కళ్యాణ్ రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి వర్క్ చేశాడు. ఆ క్యాడర్ని అంతా వర్క్ చేయించాడు. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ మంచి మెజార్టీతో గెలవడానికి అది ప్రధాన కారణంగా ఉంది. ఎందుకంటే జగన్ అక్కడ పెద్ద ఎత్తున మోహరించాడు.
తన మిథున్ రెడ్డి ఆధ్వర్యంలో అక్కడ పెద్ద పెద్ద వాళ్ళని పెట్టాడు. అన్నీ చేసినా కూడా పవన్ కళ్యాణ్ గెలవగలిగాడంటే ఖచ్చితంగా నాగబాబు చెప్పిన ఆ 2 ఫ్యాక్టర్లు కూడా వాస్తవమే. పవన్ కళ్యాణ్ క్రేజ్ వాస్తవమే. అట్లాగే ఆహ్, తమ జన సైనికులు పనిచేయడం ఇవన్నీ వాస్తవమే. దాంతో పాటు వర్మని ఫ్యాక్టర్‌ని కూడా మనం కాదనలేము. వర్మ ఖచ్చితంగా ఫ్యాక్టరే. కానీ దీన్ని ఇప్పుడు వీళ్ళు ఓపెన్‌గా అలా అని అతను అవమానించి అతనికి ఎమ్మెల్సీ రాకుండా, ఎటువంటి పదవి రాకుండా అడ్డుకోవడంలో కూడా పవన్ కళ్యాణ్ పాత్ర ఉంది. నిజానికి చంద్రబాబు ఇద్దామనుకున్నాడు. కానీ పవన్ కళ్యాణ్ అడ్డుపడి అతనికిస్తే అతను స్ట్రెంగ్తెన్ అవుతాడక్కడ. స్ట్రెంగ్తెన్ అయితే మనకు పర్మనెంట్‌గా పిఠాపురం అనేది మన అకౌంట్‌లో ఉండాలి. అక్కడ ఇంకొక నాయకుడు బలపడకూడదు అనేది పవన్ కళ్యాణ్‌కి ఉన్న స్టేట్. పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ నుంచి చూస్తే అది తప్పు కాదు. ఎందుకంటే తనకి ఒక చంద్రబాబు కుప్పంలాగానో మన జగన్‌కి పులివెందుల్లాగా, బాలకృష్ణకి హిందూపురం లాగా తనకు ఒక పర్మనెంట్ నియోజకవర్గం ఉండాలని పవన్ కళ్యాణ్ అనుకోవడంలో తప్పు లేదు. ఎందుకంటే స్టేట్ లెవెల్ లీడర్‌లకి ఒక పర్మనెంట్ నియోజకవర్గం లేకపోతే వాళ్ళకి టెన్షన్ ఉంటది. మళ్ళీ అక్కడ టైమ్ స్పెండ్ చేయాల్సి ఉంటది. అవన్నీ ఉంటది. అందుకని ఒక పర్మనెంట్‌గా నియోజకవర్గం పెట్టుకుంటే వాళ్ళు సేఫ్‌గా ఉంటది. వాళ్ళు మిగతా స్టేట్ వైడ్‌గా కాన్సంట్రేట్ చేయగలుగుతారు. అది పవన్ కళ్యాణ్ అలా ప్లాన్ చేసుకోవడంలో తప్పు లేదు. కాకపోతే ఇక్కడ ప్రాబ్లమ్ అంతా ఏందంటే ఆయనకేదో పదవిచ్చి, ఆయన్ని కూడా గౌరవించి, ఆయన కూడా తీసుకొని ఉంటే బాగుండేది. కానీ తొక్కేయాలని అయితే పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతుంది మనకి. సో దాంతో ఈ స్టేట్మెంట్లు అయిన తర్వాత వర్మ కూడా ఒక సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యాడు. మళ్ళీ ప్రజలే నా బలం, ఒక కార్యకర్తే అధినేత అని ఒక పోస్ట్ పెట్టాడు. ఇది నాగబాబు విమర్శించిన తర్వాత. అంటే ఇక్కడ ప్రజలు నాతోనే ఉన్నారు, కార్యకర్త ఇక్కడ ఇంపార్టెంటు, పవన్ కళ్యాణ్ కాదు అని ఆయన ఇండైరెక్ట్‌గా నాగబాబుకి చెప్పినట్టుగా అర్థమైంది. ఈ మధ్య ఏమైందంటే ఒక కార్యక్రమంలో ఈయన్ని పిలవలేదు అక్కడ. అంటే క్లియర్‌గా వాళ్ళు ఈయన పక్కన పెట్టేయాలని జనసేన నాయకులు, అధినాయకత్వం డిసైడ్ అయింది. సో అప్పుడు తెలుగుదేశం వాళ్ళు అక్కడ స్టేజ్ దగ్గరే గొడవ పడ్డారు. మా నాయకుడిని ఎందుకు పిలవలేదు? మా నాయకుడు చెప్తేనే మేము మీకు ఓట్లేసాము. ఆయన వల్లే మేము ఓట్లు వేయించాము. ఆయన లేకపోతే మీరు గెలిచేవాళ్ళు కాదు. ఇప్పుడు ఎందుకు ఆయన పిలవలేదని గొడవ